100% దాంట్లో కొత్త చట్టంలో ఏముందో నాకు కరెక్ట్ తెలియదు. ఎస్, డెఫినెట్లీ అది ఏ రకంగానైనా ముస్లిం ఈ వక్ఫ్ బోర్డు మీద ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ముస్లింలని లేకపోతే క్రిస్టియన్స్ని, హిందువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. వాడు హిందువులకు కూడా చేసిందేం లేదు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు సుఖపడుతున్నాడు. ఈ దృష్టి మరల్చడానికి అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడుతున్నాడు. సింపుల్. రాజేందర్ రెడ్డి సింగ్, ఎందుకంటే దేశంలో ఉన్న అందరి దగ్గర బికారీలను చేస్తే వీళ్ళని బెటర్ కంట్రోల్ చేయొచ్చు. సింపుల్ వాళ్ళ కాన్సెప్ట్ అది. రాజేందర్ రెడ్డి సింగసాని, పుల్వామా దాడి గురించి మాత్రం చెప్పరు ఇంటి దొంగలు. ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? మొన్న పార్లమెంట్ మీద దాడి పొగ బాంబు పెట్టిరు. ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? కాంగ్రెస్ ఆయనలో జరగలే ఇట్లా దాడులు జరిగితే? దోషులకు శిక్షలు పడలేదా? భక్తులు పారిపోతుంటే అరెస్ట్ చేసి నేపాల్ దొరకబట్టి లోపలేలే? అఫ్జల్ గుర్ నుర్దియలే? కసం నుర్దియలే? ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెను అరెస్ట్ చేయలే? మరి అట్లా బీజేపీ ఆయనలో ఇన్ని దాడులు జరిగితే ఎందుకు అరెస్టులు అయితే లేవు?